బాబా ఇక అయితే కానీ ఈ తోవ ఎక్కడిదే అయ్యాల పద్దమా అదో పాడబడ కానీ అట్లు బాబా ఈ తోవ నాగరమణ పద్దమ్మ అవగారితో అంటే ఉడుకుతలే అయితే పట్టుకొచ్చే అయితే కానీ బాబా ఈ తోవ ఎక్కడిదే పెళ్లి కాడ వస్తాను నాకేమైనా మన చిన్నపోరు చిన్నపోరువే చిన్నపోరువే నా రక్తం ఇంకా పొరలేదు బాబా మరి ఏంది ఇప్పుడు గట్ట కాదు కానీ మరి ఇదేనా ఆవిడ ఉంటుంది ఇదేనా ఆవిడ ఉంటుంది ఇదా రావడా ఇదా రావడా మరి ఇటువ దగ్గర ఇటువ దగ్గర రెండు సేమ్ టూ రెండు సేమ్ టూ అయితే బాబా ఈ తొవ్వలేదు ఈ ముచ్చట్లేదు కదా ఎందుకు మరి ఇక అయితే కానీ బాబా ఇక్కడ ఇది అంతా బొక్కరు బొక్కలు ఏంటది బొక్కరు ఉంటే దాని పుట్ట అంట దీని కారణాలు కూడా కనకమూర పుట్ట అంటవా బాబా ఈ పొట్టు ఎందుకు ఈ తొవ్వలేదు ఈ ముచ్చట్లు ఎందుకు అంటవా అవే నేను అనేది కూడా గంతే గంతేనా బాబా ఇగో ఏంటంటే ఇగో బాబా ఇగో మా అయ్య ఏం చేసిందంటే మా అయ్యరాజ వరకు ఇల్లు తీసిన నెత్తిన పెట్టి గట్ల కాదే నేను అందరికంటే చిన్నదాన్ని కాబట్టి ఆ ఇంటి మీద పెద్దలు ఆయన పెట్టిండు అంటున్నా బాగా పెద్ద మనిషిని 500 ఇవ్వను 250 ఇచ్చాను 250 150 ఇచ్చాను 150 రూపాయలు ఇచ్చి అన్ని సగం సగం ఇచ్చుకుంటా నేను మా అవ్వగారి 9 పంటకి 9 బొక్కల ధనం దాచిన మా అవ్వగారి కూరాడి కింద 12 బొక్కల ధనం దాచిన బావా ఇగో బావా అయితే నాకు లేనిదేంది నీకు ఏంది బావా ఒకవేళ అయ్యల పంట వెళ్ళిపోయింది అనుకో అక్కమాంకాలు ఏమంటది చెట్ట కింద కూర్చుకున్న చెడ్డ ఉండా మన ఏది తాగిడి కాదు తరబట్టి తెచ్చిదా ముక్కుతుడు మురుడేదా ఏం తీసుకొచ్చిందని చెప్పి నన్ను సట్టి సాపన పెడుతుంది నా అవగారింటిగా నాకు లేనిదేంది నీకు తేందేంది ఈ పుట్ట మీద కూర్చున్నావు అనుకో నేను మాపడి చావాలకు అక్క తక్కువ బొక్క తక్కువ సోమరు తక్కువ నేను వండబెట్ట తక్కువ నన్ను వండబెడుతూ అట్లా కాదే 7 నాగ వాళ్ళ సవీరు పోసుకొని మాపడి చావ వాళ్ళకు వంట తక్కువ పట్టుకొని నేను అంత బావా నేను ఈ పుట్ట కూర్చుంటే నేను నా అవగారికి వెళ్ళిపోతాను నీ కథ నేను వినడానికి నేను పిచ్చోని కాదు నేను అనుకుంటాను అన్ని అల్లికత్తాను ఇట్లా 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 అల్లికత్తే నేను వెచ్చోనే నేను ఇంటనా నీ అల్లుడు అంతా నాకు అర్థమైంది నీ బంగారం నాకు పనికిరాదు నీ 7 నాగబండ్ల పదార్థమనంగా నా అక్క మంకాలి పాదాన పోరది నీ 7 నాగబండ్ల పదార్థ మంగదుడ్డు కొలను పోరది నా తల్లి కొల్లి కొరే పాదాన పోరది నీ బంగారం నాకెందుకే బంగారం వద్దు మనం పోదా బయటే అయితే బావా నేను తీసుకొచ్చిన బంగారం అక్క బంగారు పాదాన కొరే తల్లి పల్లి కొరే పాదాన కొరది ఆ పెద్దవాడు పోయిడు అన్న వాడు కూడా మంగదుడు కూడదా అంటాను ఇప్పుడు గొర్రె చేను పొడి పోతుంది గోగన్న ఎంత కట్టేసుకుని ఇసురుతాడు ఆ కట్టితే అమ్మని నాకి కట్టి తిరుగుతుంది మన బంగారం కొడుతుందా కట్టి తిరుగుతాను బంగారం కొడుకోది మరి తల్లి పల్లి గొర్రె పాదాన కొడదా అంటే కొద్దిగా అయినాక ఆ గొర్రెను కోసం మనం తింటాం గొర్రె పడుతుంది కదా బంగారం బంగారం కొడుతుంది గొర్రె పడుతుంది మరి ఒకవేళ అక్క బంగారు చచ్చిపోతుంది పొడుగా పట్టాగా నువ్వు మాట్లాడమంట అక్కమ్మకాలు చెప్తా అంటే అట్టినా బాబా సాగు తెలియదు అయితే అక్క బంగారు మరి అక్క బంగారు బంగారం పడుతుందా మన ఇల్లు మీద ఇల్లు పడితే పెద్దగా అవుతుంది ఏమైతే ఇల్లు మీద ఇల్లు పడితే ఊరిపోతే అట్లా కాదే అవగారు సంవత్సరం వచ్చి మన ఇంటి మీద పడితే పెద్ద కదా ఓ సంవత్సరం ఓ సంవత్సరం పెద్ద అయితే బావా ఈ పుట్ట మీద కూర్చున్నా కాడ కూర్చుని పెట్టి నా అవగారింటి పట్టం వెళ్ళిపోయి మొత్తం ఆడికి అన్ని తీసుకుని వచ్చి మన అయ్యల పట్టం వెళ్ళిపోదాం అట్లాడుతుంటే చల్లబడుతుంది ఓదిక్కోమంట బాగా చల్లవాడు అసలు మనవాడని నువ్వు మాట్లాడుతా అంటేనో నువ్వు నవ్వేవారికేనా అన్నారా అంతా కానీ ఆడబెడతలేదు నాకు ఒక్కటే అదొక్క మనిషికి గానే ఉంటది కానీ కానీ ఎందుకు మళ్ళీ కానీ ఎందుకు కాదు తెస్తావా తెస్తా నువ్వు నేను తెస్తానే బంగారాదు ఎటు ఇగో బావా అక్క మక్కలు సరి సామాన్ పెడుతుండు పడుతుంది నాకు ఏం లేదే నాకు ఎందుకు లేదు నాకు ఏం లేదు నేను ఒకవేళ తీసుకొచ్చింది అనుకో అక్క మక్కలు ఎంత అంత వాదించుకోవచ్చు ఏమంటే అంటే ఏంటి చడాకులు బంగారు చడాకులు పోసి అక్క మంకాలు పాదాలక లగ్గ చేసుకున్నా బంగారం మా ఇంటికాడ బాగానే ఉంది కదా మరి బంగారం లేకుంటే బంగారం నేను తీసుకెళ్తా ఉన్నది వారేసుకుంటా సరే పోతానంటాను కదా ఇగో నువ్వు మంచి మంచి మాటలేవు మాట్లాడో బిచ్చి బిచ్చి మాట్లాడతాను కాబట్టి నువ్వు ఒక్క ఒట్టు పెట్టుకుంటే నేను నమ్ముతా ఏం ఒట్టు పెట్టుకోవాలి బా ఒట్టు కాదు ఏంటది ఒట్టు పెట్టుకున్నావు నేను అన్నట్టు నువ్వు ఎట్లా అంటే గట్ట
ఒట్టంటే ఏంటి ఎరికేనా? ఆ ఒట్టనేడు. మీ అవ్వ తోడు. మీ అవ్వ తోడు. మావ కాదు. నువ్వేమన్నా? మీ అవ్వ తోడు. మీ అవ్వ తోడు. మీ అయ్య తోడు. మీ అయ్య తోడు. మా అయ్య కాదే. అట్టనే మేవలయ్యనే. మీ అయ్య. నువ్వేమన్నా? నువ్వు ఎట్లా అనమాట గట్టి అనమని అంటావా? నేను అన్నట్టు అంట. మా అవ్వ తోడు. మీ అవ్వ తోడే. నేను అన్నట్టు అనాలి. నువ్వు అన్నట్టే అంటే మా అయ్య తోడు. మీ అయ్య తోడు. మీ అయ్య తోడు. మీ అయ్య తోడు. అట్ట కాదు. ఎట్టడే? మీ అయ్య తోడు. మీ అయ్య తోడే అట. అట్ట కాదు. ఎట్లా? నువ్వు ఇక అద్దు బా. ఏ కాయ కదే. బా బా బా. నువ్వు ఇక అలా కలవదే. ఏ రాయే. కలవదే. అరే బావా ఏదో ఎట్లా రోడ్ కట్టాడు మీ అవ్వ తోడు. మీ అవ్వ తోడు. మళ్ళా మొదటి కాదు కథ మీ అవతోడు అంటే ఊకుంటే ఊకుంటే ఏంది మరి నా బట్టి ఉండాలి ఈ మహిళా సంఘం మొత్తం నానే మా అవ్వ తోడు అంటే ఊకుంటా కానీ అక్కడే కావాలే. ఎందుకు రాదు మా అవ్వ తోడు అంట తోలికి మీద నేను ఎంట తోలుతా. అత్తకి అను పుడిచిపెడతా. అను అత్త రాకుంటే అత్త అన్నంలో తీసుకోపోవాలి సరే నువ్వు ఒట్టు పెడతావు కదా మనకు ఒక చేతి ఉండాలి. ఏం చేస్తారు చేతులు చేస్తే నేను అమ్ముతా. కట్టాను బాబు ఎట్లా ఇవ్వండి కట్టేస్తానే అయ్యి మరి ఎట్లా మరి ఎట్లా నీదొచ్చి నాదాల పడాలి. ఎట్లా చెప్పు మంచిగా పడ్డదా? అట్లా కాదు. మరి ఎట్లా నీది నీది కలుపుడు కాదు. నీది నాకు ఎట్లా కలవాలి. చెప్పు ఒకసారి ఇదిగో ఇట్లా ఇదేంటనే నీది ఉత్తపూర్రే. అయ్యే ఉట్టుకోవద్దు బా నేనమ్మ అడ్డద్దు. అట్టిగా పెద్దవాళ్ళు ఒట్టు పెట్టాడు. ఏదో చేయి. కాదు. ఎట్లా ఉండేయి. ఎట్లా చెప్పు చెప్పే షాంపిలేపా చెప్పా. అగో ఓ నువ్వు చిన్నపోరు. చిన్నప్పుడు నానే తీసుకుపోతావు నువ్వు చిన్నపోరు 7 బారవారం వచ్చినట్టున్నావు నువ్వు చిన్నపోరు అయితే నేను చెప్తున్నా. అరే నాకన్నా తెస్తే ఉన్నావు నీకంటే నేను చెప్తానే చెప్తా. శాంతి మరి తెస్తావు. నువ్వే ఇట్లాంటి అంత లోకమంత చెప్పే మాట విను, అర్థం చేసుకో. వింట ఇది సభ ఆ సభ విను. ఎట్లా ఎట్లా ఎట్లా? అట్లా ఎట్లా అట్లా గిట్టనా చెప్పు ఎట్లా చెప్పు నువ్వు నీది నువ్వు రాదు. షాపింగ్ నేను చెప్పేటాను. ఎట్లా చెప్పు గిట్లయితే మనకి అయ్యో ఎట్లనే వద్దు అదే ఏ చేయాలి ఈ చేయాలి ఓ చేయాలి ఏనా కాదు నువ్వు ఎట్లా చూపించడం గట్టే ఎత్తానా ఇదే అన్న పక్క వచ్చిన 10 ఏళ్ళకు రానన్నట్టే. అంతేనా ఇగో చేసిన 5 ఏళ్ళ దాకా రానన్నట్టే ఎత్తానవా? ఇగో చేసిన ఒక్క సంవత్సరం రావా? అంతేనా కలవాలి. హలో అన్న ఎట్లా కలవాలి నువ్వు నీతోనే అగో బావా ఇప్పుడు మన ఇంటికాడ మనోళ్ళ పేరు కాదు ఇప్పుడు మన ఇంటికాడ మనం అనుకుంటాం మనం అనుకున్నప్పుడు మనం తింటామా మా వాళ్ళకి తింటారా మనమండి మనమే తింటాం కవర్రాత మనం ఎట్లా పోతున్నామో గట్ట రాపోతే నీ దగ్గరికి నేనత్త నా దగ్గర నుండి వేలనాడు నేర్చిన కింద గొల్లకు పెట్టుకుని నీ బీడికి వచ్చే కమరాతమ్మ ఈ గొంగట నేను ముల్లి కట్టుకుని రాపోతే నా పేరు హిందుస్థానికి విజయ తనగరికి బీరా ముస్లింలకి బీరా హీరా బీరముడు ఉండాలి 3 గంటల పుట్టుకొరగా నిమిరిగ మీసాల గల్లవాణ్ణి కాదు అమరాతమ్మ ముట్టు ఉన్న కట్టుకత ఎల్ల కొట్టినాడే పుట్ట మీద భావన కూతురుడి కమరాత్తమ్మ చేతి 4 కొండ పట్టంత ఇంకా కారిపోయింది అన్న
మాటలన్నీ వినే కాళ్ళ మీద పడి ఏడు చేత పడ్డ నాయన నీ బిడ్డ నీళ్ళు చేసిన నాన్న ఇక బావలు తప్పకొట్టకుండా ఇంకా బారి వచ్చనన్నది నాన్న నాకు లెక్క 5 లక్షల వరకు కట్టము ఖర్చు పెట్టి నాకు మంగళ కత్తర మాల కట్టు ఆ మాల చుట్టూ వాకి కోనేరు నీళ్ళ కోనేరు 7 దర్బార్ అక్కడ 14 వరకు కాలు పెట్టమన్నది కమరాతమ్మ వండుకుని దట్టం దొరకొల్ల పట్టమంతం 7 వచ్చేది బంగారు యాలారి గోళ్ళు లేదు పోలు తమ్ముళ్ళ సింగాయిని పూజారి పెట్టుకొని బాజ భజంతులతో బాజ సొన్నాలతోటి మంగళకత్ర మారి ఎక్కిందాట కమరాతి మారి మీద వండుకొని ఉన్నదాట గుట్ట మీద భగవంతుని 30 గడలు దాడిపోతున్నాయినా పుట్ట మీద భగవంతుడు చూసుకుంటూ కూర్చున్నాడు ఆ పాట పన్న కొమట్ల పండ్లు వద్దంటే బండ్ల గడ్డ ఉరికొచ్చిండు నేనా నా పేరు కులాని కులగురు మీరే అంటారు ఈ బండ్లు నారకొండ పట్టమేనా ఈ బండ్లు నారకొండ పట్టమే బండ్లే నారకొండ పట్టమనే కదా మీరు అత్త బామర్దులు అవుతారు నారకొండ పట్టం బండ్లు అయితే నీకు బామర్ది అవుతావా అదే అత్త కాదు నా నరభూపతి మీకు ఏమవుతాడు నరభూపతి మా రాజు గారు మేము ఏమంటాం అంటే అందరం కలిసి అయ్యా అయ్యా అని పిలుస్తాం అయ్యా అన్నప్పుడు మీకు బాబా అన్నప్పుడు మీరు అదే కొడుకులే కదా వరుసగా పిలుస్తాం నాకు బామర్ది అన్నట్టే రాని బండ్లు రాని నా బండ్లే నీ బండ్ల రాసి ఉంటా నీ బండ్లని అరే అరే ఇది లక్షల తిరుడు నారాయణ సాగు గారి కోట్ల తిరుడు కోటయ్య సాగు గారి మేము మల్లికాయ వద్దని పోతాను అమ్ముకోవడానికి కాదు కమరా నన్ను టక్కర్ పట్టి ఇస్తాను మేము మాట్లాడతాను ఈ కమరాజు బండ్లు కమరాతమ్మ 7 నాగమల్ల సమగిరి పోసుకొని మాపడి వాళ్ళకు మంట దుమ్మ పోసుకొని అక్క దొక్కు గొప్ప దొక్కు అన్ని దొక్కులు పట్టుకొని కమరాతమ్మ వస్తానున్నాయి ఇవి కమరాజు బండ్లే కమరాజు ఎరగట్టాలి మిమ్మల్ని ముందర కోరింది అయ్యో కమరాతమ్మ గురించి చూస్తానా నీ కమరాతమ్మ 7 నాగమల్ల సమగిరి పట్టుకొని అత్తన్నా మేము పల్లికాయ పోసుకొని పోతానా బీటికి కమరాతమ్మ గురించి నీకు ఏమేరిక బిడ్డ కమరాతమ్మ అత్త లేదు కమరాతమ్మ అకసుగా లేకుండా మగ మాలు కట్టుకొని ఆ మాల చుట్టూ అగ్గికోలేరు నీళ్ళ కోలేరు గండ కొట్టను గ్యాస్ 7 తర్వాత 13 కావాలి పెట్టుకొని అతనికి తమ్ముడు దిగే పూజానికి కావాలి పెట్టుకొని సాష్టంగా అక్కడ ఎక్కడ మగరతమ్మ వండుకున్నది కమరాతమ్మ కాదు కమరాతమ్మ కాలికి పొద్దుకి దొరకది నువ్వు ఏ తోలు వచ్చినావు ఆ తోలు వెళ్ళిపో నువ్వు తల్లిదండ్రుల కర్మ అయిపోతావు బిడ్డ గుట్ట మీద బాంతుని గుండెలు పిల్లని జాలిగుండ జల్లు అంటుందిరా యమరాజు ఎత్తేసి గట్టి గంగరాజు పొరడాడు తందిరా ఎక్కడ అనుభూతి వక్క నాయకు ఇవాళ
నాటువారి పిల్ల నేతులు కొరలగ్గం చేస్తానంటే పక్కమంగారి మానవారి పిల్ల వద్దన నేను నాటువారి పిల్ల లగ్గం చేస్తానంటే బంగారు రోజుకు మరణోదికు దోచి లగ్గం చేస్తానంటే మానవారి మొత్తం పోతే నాకు మన బుద్ధి కంట అంటే నాయక ఏడుల పొలవాడు తండ్రి నాయక కవిజనాల బాయి ఉన్నదా ఏడు ఊళ్ళ గల్లి కాదే నాయకు కమరాన్ని తోలుకోని నాయకినా మూడు తోల కాడి గల్లాని రచ్చినా బంగారం అంటే నేను పడుచుకోలేనా పాదార్థం అంటే నేను నమ్ముకోను ఇది దొరికిన బాధ నాయక ఈ ముద్ద కొట్టుకుంటే నాయకు ఉండరాదు భూమి మీద నాయక ఉండరాదు భూమి మీద నాయకు కొలబలకాటారు కోటి నాయక పుట్ట మీద వెళ్ళిపోతా నాయకు అక్కన ప్రాణం వల్ల వెళ్ళిపోతనా ఏడాది కొత్త పేరే నాయకు రాకిట్ల గంట కట్టే నాయక అంతగాడు గట్టిలోవే నాయకు చేతికి రాకిడి కడితే నాయక మంది కాళ్ళు పట్టిన నాయకు ఐదేళ్ళ ఒక్కసారి నాయక గారి గుడిగల పండుగలే ఇతర కుడుకాలు వచ్చే నాయక మంది కాళ్ళు పట్టినారే నాయకు రేపురే దాటుగల్ల నాయక నాదాన దేవుడక నాయక జగలింటి ఓదక నాయకు నీకు వారు లేరే నాయక నాగన వారు లేరే నాయక నన్నగన్న తల్లి వెళ్ళి నడువరా అపరమర విద్యరావా నాయకు ఒబ్బలెక్క వాయురావా నాయకు పుట్ట మీద బలబలక దాడుకోటిరా నా ప్రాణం ఈదుకుంటా నాయకు అంతకంట దేవునాట మీరయ్యా కలకలక నీరు కూడా నీకున్నడా పుట్ట మీద భగవంతుడు అంతకంట దేవు కలకల కన్నీతును అక్క మహాకాల నే మాట వెనక నేనన్న ఇలా పుట్ట మీద నా ప్రాణం పోతుంది అక్క సాధన చేతులు చట్ట బండలే పెంచిన చేతులు నేటి కారిపోతే ఇవల్ల ఆడబిడ్డ మాటలు కింద కట్టవస్తున్న వదిలేపాయే భగవంతుడు కలకల కలకల కన్నీటితే భగవంతుడు ఎండికొండ ఏకాశిల తిరిగంగమ్మ సిరివన గౌరమ్మ సంకల్పమ్మ ఇచ్చి బండ ఉదర పరమాత్మ రుజం కొట్టింది భగవంతుడి కత్తిరి కడు 46 గంటల 33 రాయకుండి కిందది ఎత్తుపరింది గుడ్డువారి జోకమా గోరివారి జోకమా అన్న ఉన్నవారి జోకమా లేని వారి జోకమా నగరం అందు ఉరుగు లేని పిడుగుడు మొగలు సంతమాలుగా పరమాత్రుడు కదరి యోగ దుష్టమైన చూస్తారే నా కొడుకు వీరభద్రుడు మానవారి పట్టమూతనని 3 తోల కాడికి వచ్చిండు వండుకున్న నాడు నాలకొండ పట్టమూత నా కొడుకు గెలవడాన్ని బ్రాహ్మణ బయటకు వచ్చే సంగతి చెప్పొచ్చిన ఏడుల పొలపడతాన కలిగి తోనపై ఇక్కడ కమరాతి 3 తోల కాడికి వచ్చిన కమరాతి బంగారం అంటే పంపిండు కొట్టిండు కమరాతి పోయినాక నేను ఉండరాదని కటార్తో పొడుచుకొని నా కొడుకు ప్రాణం తీసుకుంటాడట నా కొడుకు చచ్చిపోతే నాకు దొరుకుతాడా నా కడుపు నా కాళ్ళ మీదే పడుతుంది నా కొడుకు నా కన్న కడుపు గండిపోతుంది వెళ్ళిపోయి నా కొడుకు పిల్ల దొరికి నేను చెప్తున్నా భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మంది అవతారం వేసుకుని ఎండికొండ ఎడనాడి భూలోక నగరం దిగి వస్తాడు అక్కడికి పరమత్త రాని కానీ
సత్యం సాధిస్తావు బిడ్డ మనిషి మనుండి సాధించాలి మానవుడు సత్యరంగా నువ్వేం సాధిస్తావు బిడ్డ సత్యరంగం సాధిస్తుంది అది మంచిగా ఉంటది నీకు పిల్ల దొరుకుతుందా సత్యం సాధిస్తావు మనుండి సాధించాలి కనుక అందరూ వస్తారా బిడ్డ బిడ్డ అయితమే గాని ఒక్కతే ఉండి అగ్ర రాజ్యంలో రాజ్యం దేశం కొట్టు 100 లక్షల మంది ఉన్నారు ఆ పోరి కాకుండా ఇంకో పోరి చేస్తాము దేశం కొట్టువేది అంటున్నారు వేరే పని అయ్యా మన నచ్చింది రమ్మా గంగా ఇష్టమైన పెళ్లి కాలే ఖచ్చితంగా పెళ్లి చేసుకో ఓడు పోయి మురికల్లో వండి బొరుతాడట అడిగితే గంగరా నా కళ్ళు మనం నచ్చింది కావాలి నాకు ఇష్టమైన పెళ్లి కాలే ఖచ్చితంగా పిల్లవద్దు ఈ లెక్క మా అక్క తమ్ముడా మీరు అక్కడిగా పాడవద్దు అని కట్టవద్దు అని చెప్పి అక్క మాట మారి కట్టవచ్చిన ఆ మిగిలిన బిడ్డను ఆ పిల్లని చేసుకుంటూ లేకపోతే చచ్చిపోతావా నువ్వు చచ్చిపో న్యాయం లేదు బిడ్డ నీకు ఆ పిల్ల దొరికి నేను చెప్తా మరి అప్పుడు దేవతంగా ఏమి చేసిండు ఆ పంచంగాల కన్నా పాలన అడిగిండు బిడ్డ మరి నువ్వు ఆ రాజ్యం మీదకి పోవాలంటే ఆ కమరాత్రి నీకు దొరకాలంటే మరి కోటొక్క వేషాలు కట్టాలి మరొక వేషాలు కడతావు మరి అయ్యా దంగమయ్య కమరాత్రి కష్టపడతా కమరాత్రి కొరకు బాగుంటే వేషాలు కడతా కమరాత్రి నాకు దొరకాలి దొరుకుతానో ఇక్కడికి వెళ్ళి పట్టం పోతా లేకపోతే ఈ పుట్ట మీద వాళ్ళ కట్టాలతో పొడుచుకుని వెళ్ళిపోతారయ్యా ఉంటే ఉంటా పోతే పోతానే లేకపోతే కమరాత్రి లేకపోతే కథమైపోతా బిడ్డ మరి నువ్వు నాగకొండ పట్టణం వెళ్ళిపోవాలి మరి ఒక వేషం కట్టుకుని పోవాలి ఏ వేషం కట్టాలంటే మరి దేవతల కన్నా ముందు ఏంటిదంటే ఒక గురునాథ వేషం కట్టుకొని ముంగడొక దండ ఎనుకో దండ గావించుకొని నువ్వు గురునాథ వేషం కట్టుకుని వెళ్ళిపోయినావు అనుకో ఆ కమలాథ ఏం చెప్తుంది మరి పుట్ట మీద మా బాల్ మీద ఉండడం లేదని చెప్పి చేయి చూసుకుని వస్తుంది ఆ చేయి చూసిన చూసి సంగీతం మంత్రం రాపో అయితే నేను గురునాథ వేషం కట్టుకొని పోతే పుట్ట మీద మా బాగుండలేదని చేయి చూసుకుని అలా బతుకొని రావచ్చునా అయ్యా జగమైంది దేశం తప్ప అయితే దగ్గర నువ్వు ఎక్కడ ఉండాలి కాటికి వెళ్ళి నీ కూర్చుడు వరయ్యా కానీ నువ్వు ఎక్కడ పోతే అక్కడనే ఉంటాను నువ్వు ఎక్కడ దాడికెత్తాను అయ్యా నువ్వు ఎక్కడ నువ్వు పైవస్తానన్నాడు రాఘవేరం
రెండు సార్లు గడ్డ మొత్తం పోతుంది మొత్తం మీగాల చెల్లె గండారు పోతే దయ్యాలు మూతాలు పోతాయి ఎడవతే ఈగాల చెల్లె చేకొట్టి మందు పోతా మందు చేకొట్టి మందు పోతా పండబెట్టి బారి చేస్తా నీ విధిగా చెల్లె నేను చిల్లర పెద్దలతో అన్నా ఏమైందంటే పొమ్మంటివి నేను ఊరు మొత్తం తిరిగినా నాకన్నా ఎక్కువ పుచ్చగా లావుల్లోనే ఉన్నాను వాడ నేను వాడ తిరిగితే కమరాతి రాలే చేయి చూసుకుంటున్నాను రాలే అది నాకు దొరకలే బాధపడక ఇది కాకుండా ఉప్పు వేసం ఉన్నది మంచి వేసం ఏ మంచి వేసం చెప్తా పాటు కమరాతి దొరకాలి ఏ కంపల్సరీ కమరాతి కదా రామోసం దొరుకుతుంది అవరాకి ఎందుకు రావు ముసలి నాకెందుకు అందరూ కమరాతి షాంపిల్ ముచ్చరా షాంపిల్ నాకు అద్దు డైరెక్ట్ అయితే ఇక గురునాథ దేశం కాకుంటే ఇంకా బాలసంతుల దేశం కట్టుకుని వేరే అనుకో ఇక గంట పట్టుకుని ఊపుకుంటే ఎగిలి వరం లేచిపో ఆ కమలతమ్మ ఏం చేస్తారంటే మాది ఉంటుంది మా పుచ్చ పెట్టడానికి వస్తుంది ఇక అరుచుకొని సంగతి రాబో
చిన్న పాడగల పెట్టదారయ్యా లాలి పాట పాడరా పెద్ద పాడగల పెట్టదా పెద్ద పెద్ద పొరగా పెడతా పెద్ద పాడగల పెళ్ళిళ్ళయ్యా పెళ్ళాలయ్యా ఊరు మొత్తం మీద పరమాత్మగా రానవచ్చిండు ఇటువంటి వేషాలు మాయిస్తారు కూడా అక్కడ దొరకలేదు బిడ్డ బాధపడించుకుంటున్నాను మళ్ళీ ఏంటంటే అయితే ఆడోళ్ళకు గాజులు అంటే బాగా పీలుకుంటుంది నువ్వు గాజుల మళ్ళీ శక్తి వేసి కనుక ఇంటికి పోయినావనుకో ఆ కమలంతం ఏం చేస్తుంది ఆ గాజులు పెట్టించుకొని నీ దగ్గరికి వస్తుంది నువ్వు గాజులు పెట్టినట్టు పెట్టి ఆ పుట్టిన మనసుకొని రాబో పరమాత్మ